మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రభు కనికరం మీ మీద మీ పిల్లల మీద ఉండునగాక. ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సహజంగా మనం నడిచే మార్గంలో తొట్టిల్లుతూ ఉంటాం, తొందరపడుతుంటాం, కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటాం. అంటే మనం కొన్ని విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా పడిపోవడం అనేది జరుగుతుంది. నీతిగా నడుద్దాం అని అనుకుంటాం, కానీ ఏదో ఒక మార్గంలో ఏ స్నేహితుని వలనో, ఏ డబ్బు వలనో, ఏ ప్రయోగం వలనో, ఏ ప్రయత్నం వలనో పడిపోతూ ఉంటాం. అంటే మనం నీతిగా అనే మార్గం నుంచి తప్పిపోతుంటాం. కొన్నిసార్లు ఈ తీర్మానం చేసుకున్నాను, దాన్ని నేను కొనసాగించాలని, అంటే ఒట్టు పెట్టుకున్నట్టుగా ప్రమాణం చేసినట్టుగా దాన్ని కొనసాగిస్తాం. కొన్నాళ్ళు అయ్యాక దానిలో జారిపడిపోతాం. అంటే మానవుడు ఎంత బలహీనుడు అనే విషయం ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. అన్న మాటను ప్రమాణాలను నిలబెట్టుకోలేడు. ఈ మార్గాన్ని వెళ్ళకూడదు అనుకుంటే ఆ మార్గాన్ని వెళ్ళి దారి తప్పుతుంటాడు. కొన్నిసార్లు ఈ దాంట్లో మనం ఉన్నత స్థాయికి ఎదుగుదాం అని అనుకుంటూ ఉంటాం, కానీ కొంతమంది వ్యక్తుల ప్రభావం వలన కొన్నిసార్లు మనకున్న బలహీనతల వల్ల జారిపడుతుంటాం. ఇలా పడిపోవడం అనేది నేను ఎప్పుడూ చేయలేదండి అన్నవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగా కరెక్ట్గా ఉన్నాను అంటే అది కొంచెం హాస్యాస్పదంగానే ఉంటుంది. కారణం ఏంటంటే మనిషికి ఉన్న నైజం ఓ రకంగా బలహీనమైన నైజం. మట్టి నుండి పుట్టాడు మనిషి, మట్టి అయిపోతాడు. మట్టితోనే దేవుడు చేశాడు. మట్టిని చూడండి, గట్టిగా అనిపిస్తుంది, చినుకు పడ్డాక మెత్తబడుతుంది. అలాగే కొన్నిసార్లు ఎండగాశాక అదే మన జిగటమను గట్టి రాయిలాగా తయారవుతుంది. ఇది అంతటికి కారణం ఏంటంటే మనలో ఉన్న బలహీనతలు. అయితే ఒక కీర్తనాకారుడు చక్కని మాట చెప్పాడు. నా జీవితంలో ప్రయత్నాల్లో విఫలమయ్యాను, తీర్మానాలు చేసి విఫలమయ్యాను, మాట నిలబెట్టుకోలేక విఫలమయ్యాను, సాధిద్దామనుకుని సాధించలేక విఫలమయ్యానని చెప్పి ఆ కీర్తనాకారుడు 145లో 14వ వాక్యంలో ఇలా రాశాడు. ఏమని రాశాడంటే, యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు. అంటే అసలు బలహీనతల చేత ఏడవబడి పడిపోయినా, బోర్ల పడిపోయినా, ఆగిపోయినా, అంటే జీవితంలో నిరాశ గురవ్వడం, మన వల్ల కాదు అనుకోవడం, నేను నిలబెడలేకపోయాను అనుకోవడం మనకు ఎదురవుతుంది. వీటన్నిటిలో మనకు సహాయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడని నేను పరిచయం చేస్తూ, దేవుడు ఉన్నాడే, మనం ఆరాధన చేసే యెహోవా దేవుడు ఉన్నాడే, ఆ యేసు ఎవరో తెలుసా? నిన్ను ఉద్ధరించేవాడు. అంటే పడిపోకుండా నీకు సపోర్ట్గా ఉండి నిన్ను తిన్నని మార్గంలో నడిపించగలిగిన వాడు. ఈ మాటలు విన్నప్పుడు మీకు కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు. కారణం ఏంటంటే మన తెలివితేటలు, మన తీర్మానాల మీద నడిచి విఫలమయ్యాం కదా. కానీ మనం కానీ ఆయనపై ఆధారపడితే నీవు పడిపోకుండా నడిపించడానికి ఆయన నిలబడతాడు. పిల్లలను చూస్తుంటాం కదా, కొన్నిసార్లు తమంతట తాము నడిచి పడిపోతారు. పడిపోయినప్పుడు ఏడవడం తప్ప వాళ్ళు ఏం కాదు. కానీ తల్లిలో తండ్రి ఉన్నవాళ్ళు వచ్చి నెమ్మదిగా చేయి జాపి లేపి ఎత్తుకుని ముద్దు పెట్టి మళ్ళా నడిపిస్తూ ఉంటే ఆ తల్లి సపోర్టుతో ఆ పిల్లడు మళ్ళా నడక ప్రారంభిస్తాడు. అంటే నిన్ను నడిపించేవాడు, నిన్ను ఆదుకునేవాడు, నిన్ను నిలబెట్టేవాడు, ఎక్కడ విపత్తును తప్పించేవాడు ఒకడు కావాలి. అంటే ఈ ఒంటరి పయనములో దేవుడు లేకుండా నువ్వేమీ సాధించలేవు, నేనేమీ సాధించలేను. అందుకే దేవుడు అంటున్నాడు, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. కోట్ల కొలది ప్రజలు సృష్టించాడా, కానీ ఏ ఒక్క వ్యక్తిని మర్చిపోవట్లే. మనం ఎక్కడ గుర్తుంటామంటే బైబిల్ అంటుంది, మన తల వెంట్రుగా రాలిపోతే ఆయనకు లెక్క తెలుసట. అంటే ఎంతగా జాగ్రత్తగా మనల్ని గమనిస్తున్నాడు. కనుక ఈ రోజున పరాజయం పాలైనా, ఓడిపోయినా, కృంగిపోయినా, పనులు దాక్కపోయినా ఏం కంగారు పడబాకండి. నిన్ను ఉద్ధరించేవాడు, లేపి నిలబెట్టేవాడు, భారం వహించేవాడు, బాధ్యతగా చేయబట్టుకు నడిపించేవాడు ఉన్నాడు. ఆయనే ఆరాధ్య దైవం. ఆయన పేరు నజరుడైన యేసు. విఫలుడైన మీ అందరికీ, పడిపోయిన మీ అందరికీ ఓ సేవకుడుగా సలహా చెప్పగలను. ఆయన తప్పక మీ చేతిని పట్టుకోబోతున్నాడు. మరలా పూర్వం కంటే వైభవంగా మీరు నడవగలరు. ఎన్నడూ పడిపోకుండా ప్రభు మిమ్మల్ని కాపాడునగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ.
అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డలను దీవించి చేతులలో భద్రపరచు, క్షేమాన్ని కలుగజేసే మహిమ పొందు. అన్నిటికంటే విశేషంగా కుటుంబాలను, పిల్లలను, పెద్దలను, వృద్ధులను, గర్భిణీస్తులను, ప్రతివారిని జ్ఞాపకం చేసుకుని ఇంటి వారికి రక్షణ కలగాలి, ఇంట్లో సమాధానం ఉండాలి, దేహానికి ఆరోగ్యం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, చేస్తున్న పనికి ప్రతిఫలం ఉండాలి, రెక్కల నీడలో భద్రత ఉండాలి. అట్టి ఘనకార్యం మీరు చేసి బిడ్డలను ఆశీర్వదకరంగా జీవింపచేయమని, ఎక్కడ జారిపోయినా నిలబెట్టి మరలా సమాంతర మార్గంలో నడిపించండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.